గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని, మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని, సమస్త అనుకూలత గ్రహానుకూలత కూడా మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే 1వ తారీఖు జనవరి 2026 నుండి 15వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచార రీత్యా గ్రహ అనుకూలత కొంచెం తక్కువగా ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ 15 రోజులు కూడా కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా సోదర సోదరీమణులు ఉంటే కనుక వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం కానీ తగాదాలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే పరిస్థితి కనపట్టలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా చాలా మీరు పెట్టుబడులు పెట్టేసారు కూడా మీరేదో విపరీతంగా ఆశించేసినంత లాభాలు అయితే కనబట్టలేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది ఈ ముఖ్య సూచన. ఇక బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం అనవసరంగా గొడవలు పెట్టుకునేలా మాట్లాడకండి. ఏదైనా చెప్పదలుచుకుంటే సామరస్యంగా సాఫ్ట్గా అందంగా గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకు అనుకున్న పనులు జరుగుతాయి. ఇక వ్యాపార పరంగా కూడా క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా వ్యవహారం ఏదైనా ఉన్నా కూడా ఓర్పుతోటి వ్యవహరించాలి. కంగారు పడిపోయి గొడవలు పెట్టేసుకుని తగాదాలు పడిపోతే కనుక మీకు అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి. ఇంకా అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఈ రెండు కూడా మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి అత్యవసరమైతేనే వ్యవహారం నడపండి, లేదా సరైన షూరిటీ సంతకాలు ఉంటేనే అప్పులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు కూడా నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సంతానం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహితులు మిమ్మల్ని ముఖ్యంగా ఏదో ఒక కారణం చేత పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి స్నేహితులు అయితే పర్వాలేదు, చెడు స్నేహితులు వ్యసనపరులు లేదా మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి స్నేహితులు ఉంటే కనుక వాళ్ళని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక కుటుంబపరమైనటువంటి నిర్వహణ బాధ్యతలు ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి వెచ్చాలకి ఖర్చులకి కిరాణాలకి ఇంట్లో ఉండేటటువంటి వస్తువులకి సామాన్లకి వ్యవహారాలకి మెయింటెనెన్స్లకి ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి వ్యామోహాల విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనో బెట్టింగ్లనో స్కామ్లనో షేర్లనో రకరకాల వాటిలో డబ్బులు పెట్టినట్లయితే కనుక మీకు ఎక్కువ డబ్బులు నష్టాలే చవి చూసే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం, కష్టపడి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడమే మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఐటీ పరమైనటువంటి రకరకాల వాళ్ళందరూ కూడా దాడులు కనపడుతున్నాయి. అంటే ఐటీ దాడులు లాంటివి కానీ ఉద్యోగ నష్టాలు కానీ రకరకాల సమస్యలు కానీ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులందరూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కానీ వ్యాపారాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే నోరు జారడం వల్ల సమస్యలు గొడవలు ఉద్యోగ భంగాలు లేదా వ్యావహారికపరమైన సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి నోరు జారడం కానీ మాట జారడం కానీ తురడం కానీ కోపంగా మాట్లాడడం కానీ అహంకారంగా మాట్లాడడం కానీ మాత్రం చేయకండి ఈ 15 రోజుల్లోనూ కూడా. ఇక విపరీతమైన కోరికలు కనపడిందల్లా కొనియాలని ఆన్లైన్ షాపింగ్లు చేయడము, లేకపోతే ఏదైనా వస్తువులు వాహనాలు కొనడము, ఇలాంటి వాటి వల్ల ధన నష్టం కనపడుతుంది. కాబట్టి ముఖ్యమైన వస్తువులు అయితే కొనుగోలు చేయండి తప్ప అనవసరమైన వస్తువులు వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేలా కనపడుతున్నాయి. జాగ్రత్త. డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుని పెట్టేటటువంటి పెట్టుబడుల్లో నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు, ధన నష్టం కనపడుతోంది. అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేసే వారికి ఆలస్యంగా వివాహాలు కుదరడం కానీ లేదా మీరు ఏదైతే సంబంధం కుదరాలనుకుంటారో అది వెనక్కి వెళ్ళిపోవడం కానీ పెళ్ళిళ్ళు లేట్ అయిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒకసారి దానికి జాతకంలో కూడా బలం ఉందో లేదో చూసుకోవడం మంచిది. ఇక ప్రేమికులు కూడా అనవసరమైన గొడవలు పెట్టుకుని కావాలని తగాదాలు పెట్టేసుకుని లేదా అనవసరంగా మాట పెంచేసుకుని విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి.
సమయానికి ఆహారం తిరగకపోవడం కానీ, సమయానికి నిద్రపోకపోవడం కానీ, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో ఎక్కువ చికాకులు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. అలాగే వ్యసన పరులు అంటే ఈ మద్యపాన వ్యసన పరులందరికీ కూడా ప్రమాదాలు శాస్త్ర జగత్తులో ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించే వారితోటి కొంచెం కోప్పడడం కానీ, వాళ్ళతో ఏదైనా సమస్యలు పెంచుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి. చెడు స్నేహితుల వల్ల పాడే అవకాశం కనపడుతోంది. స్త్రీ పురుష వ్యామోహాలు, కఠినంగా మాట్లాడడము లేదా కఠినంగా వ్యవహరించడము, ఇలాగ కొంచెం గర్వంగా మాట్లాడడము, ఇలాంటి వాటి వల్ల కూడా ప్రేమించిన వాళ్ళు మీకు దూరం అవుతారు, జాగ్రత్త. అనవసరమైన పనులు చేయడం వల్ల, టైం వేస్ట్ చేయడం వల్ల మీకు సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టైము అన్నింటికన్నా విలువైంది కాబట్టి దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంచెం విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపం కనపడుతుంది. చదువు పట్ల కొంచెం ఏకాగ్రత వహించాలి. ఉద్యోగస్తులకి అకారణంగా కొన్ని పనులు చేయవలసి రావడము లేదా చేసే పని ఎందుకు శ్రద్ధ లేకపోవడము, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. స్త్రీలకి అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడానికి తాపత్రయము, కొత్త పరిచయాల వల్ల కొంతమంది వ్యక్తులతో వ్యవహారాలు నడపడము లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, వ్యామోహాలు కనపడుతున్నాయి. ఇంట్లో కూడా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి, స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది, దోషాలు ఏవైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి పరిశీలన చేయించుకుని దానికి సంబంధించి పరిహారాలు చేస్తూ ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత కలహాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పీడకలాలు రావడము, లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ శూలిని దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.